11 ఏళ్ల మోడీ పాలన దేశాన్ని ముందుకు నడిపించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్దాలు పాటి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. అవినీతి ప్రభుత్వానికి ప్రజలు గుడ్ బై చెప్పి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటూ వస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ రోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము 11 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వము మరో 11 సంవత్సరాలు కూడా పరిపాలించడానికి ప్రజల ఆమోదంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి ఘనత ఈరోజు మన పార్టీకి మన నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మనం చూశాము కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా యూపీఏ హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఉదయం పేపర్ చూసినా టీవీ చూసినా బ్రేకింగ్ న్యూస్ చూసినా హెడ్లైన్ చూసినా ఒకటే వార్తలు. ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరిగాయో, ఏ రకంగా సుప్రీంకోర్టు లేకపోతే కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఏ రకంగా పత్రికల్లో పతాక శీర్షికలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి. అందుకే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు, ఈ దేశానికి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉండకూడదు, ఒక కీలుబొమ్మ ప్రధాని ఉండకూడదు, ఈ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉండకూడదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి దేశానికి అని చెప్పి 2014లో మోడీ గారి నేతృత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని ఎన్డీఏని గెలిపారు.